వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఉదయ్. వాచ్ వి ద టెకీ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గవర్నమెంట్ జాబ్స్ రెగ్యులర్గా మేము ఇస్తున్నాం. సో తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి ప్రతి వీడియో చూసి, అండ్ రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. గ్యాస్ మీరు 12th పాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా, సో డిప్లొమా పాస్ అయ్యారా, సో మీకు గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే ఒకటి వచ్చింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ రోల్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. ఓకే, సో చాలా మంచి అప్డేట్ గ్యాస్. 38,000 నుంచి 52,000 పర్ మంత్ వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుంది. ఓకే, మంచి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. క్లియర్ కట్గా చూద్దాం ఏ డిపార్ట్మెంట్లో వచ్చాయి, ఎలా అప్లై చేయని ఒక ప్రొసీజర్. అప్లికేషన్ ప్రొసీజర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఒక లింక్ యూజ్ చేసి మనం ఫీజు పే చేసి తర్వాత వేరే లింక్ యూజ్ చేసి అక్కడ మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అందుకే సో వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేశారని నేను నమ్ముతూ యాక్చువల్ కంటెంట్ అయితే మీకు చూపిస్తాను నా యొక్క స్క్రీన్ మీద. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ మనకి ఇక్కడ CSIR NGRI యొక్క అఫీషియల్ వెబ్సైట్ మనకి ఇక్కడ చూడొచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ జూనియర్ స్టెనోగ్రాఫర్ రోల్కి ప్రజెంట్ అడ్వర్టైజ్మెంట్ అయితే మనకైతే లాంచ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకైతే స్టార్ట్ అయింది. మీకు ఇచ్చేసిన తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ హియర్ మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ ఆ యొక్క వెబ్సైట్ మనకి ఇక్కడ ఇలాగ PDF అయితే ఓపెన్ అవుతుంది. ఈ PDF అంతా కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. క్లియర్గా డీటెయిల్స్ మీకు చూపిస్తాను. తర్వాత మనం రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాగిన్ చేసి మీరైతే ఎంటర్ చేయాలి. పేమెంట్ కోసం మనకి SBI కలెక్ట్, సో ఇక్కడ వచ్చేస్తాం. పేమెంట్ గురించి కూడా వీళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చేసారు మనకి లింక్. ఆ లింక్ మీకు ఇచ్చేసి ఎలా వెళ్ళాలని కూడా మీకు అయితే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నోటిఫికేషన్ చూస్తే మనకి క్లియర్గా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి హైదరాబాద్ తెలంగాణలో ఉంది. మనకి చెక్ చేసుకోవచ్చు. CSIR అండర్లో వర్క్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో హైదరాబాద్లో ఉన్న ఈ యొక్క ఇన్స్టిట్యూట్లోని మనకి సో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట. అంతా కూడా మీరు ఆన్లైన్లోనే మీరు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటారు. ఇంపార్టెంట్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి 1st జూన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. సో 30th జూన్ వరకు టిల్ 6 PM వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ మనకైతే పెట్టుకోవచ్చు అనమాట. ఆన్లైన్లోనే మనం ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది. ఓకే, పోస్టుల విషయానికి వస్తే ఇలా కిందకు వచ్చేద్దాం. మనకు క్లియర్గా ఇచ్చారు JSA జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, JSG అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ రోల్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. సో గెస్ చూడండి టోటల్ ఎమల్మెంట్లో చూస్తే మనకి 38,907 రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి. సో ఇక్కడ చూడండి మనకి 28 years వరకు కూడా అప్పర్ ఏజ్ లిమిట్ వీళ్ళైతే ఇచ్చారు. అప్పటి వరకు మనకి జనరల్ కేటగిరీ పీపుల్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేవాడికి టోటల్గా 3 పొజిషన్స్ ఉన్నాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 1 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేవాడికి 52,755 పర్ మంత్ మనమైతే శాలరీ అయితే పొందొచ్చు అనమాట. 27 సంవత్సరాల వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే JSA జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి మీరు 10+2 అండ్ 12th అంటే మనకి చెప్పాలంటే 12th ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కనుక యాజ్ పర్ ది నామ్స్ కనుక ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీరు డిప్లొమా 3 years డ్యూరేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ప్రెజెంట్లీ మనకి టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలని వీళ్ళు ఇచ్చారు. 35 words per minute మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలగాలి, ఆర్ 30 words per minute హిందీలో టైప్ చేయగలగాలన్నమాట. సో ఇంకా మనకి కీ డిప్రెషన్ పర్ అవర్లో చూసుకుంటే 10,500 కీ డిప్రెషన్ పర్ అవర్ మనకి ఇంగ్లీష్లోని, 9,000 కీ డిప్రెషన్ పర్ అవర్ మీరు హిందీలో మీరు టైప్ చేయగలిగితే మీరు ఒక పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా స్టెనోగ్రాఫర్కి వచ్చినప్పుడు కూడా అంతే మనకి ఎలా ఇస్తారు, 12th పాస్ అయి ఉండాలి మీరు, లేకపోతే మీరు డిప్లొమా చేసి ఉండాలి, మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో 1 డిక్టేషన్ ఫర్ 10 minutes ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో ఇది స్టెనోగ్రఫీ మనకు వచ్చి ఉండాలి కదా. సో ఇది సెపరేట్ క్వాలిఫికేషన్. ఇది ఉన్న వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 1 డిక్టేషన్ ఫర్ 10 minutes ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేసి ఇచ్చారు. యాజ్ ఆప్టెడ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ స్పీడ్ ఆఫ్ 80 words per minute మీరైతే సో టైప్ చేయాలి. షార్ట్ హ్యాండ్ విత్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ 50 minutes ఇన్ ఇంగ్లీష్ అండ్ 65 minutes ఇన్ హిందీ అనేసి ఇచ్చారు. ఇంగ్లీష్ ఆర్ హిందీ చూస్ చేసుకుని మీరైతే దీంట్లో స్కిల్స్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్ అయితే చాలు మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నాట్ బిలో 18 years ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే అప్లై చేయొచ్చు అనమాట. ఇంకా యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే సో ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ 10 years ఫర్ అన్రిజర్వ్డ్. సో టోటల్గా చెప్పాలి మనకి 15 years SC ST క్యాండిడేట్స్కి ఇస్తున్నారు, 13 years మనకి టోటల్గా చెప్తున్నాను OBC క్యాండిడేట్స్కి అయితే ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ షాల్ బై యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్సే మనకి అయితే ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్కి చాలా పెద్ద పేరాలు ఇచ్చేసారు కదా, ఎక్స్ సర్వీస్ మెన్కి ఏమి ఉండాలి,
ఉమెన్కి విడో ఉమెన్స్కి నెక్స్ట్ డైవర్స్డ్ ఉమెన్స్కి అసలు ఏమేమి ఉండాలి అన్నీ కూడా ఇది ఇచ్చారు. సో కొద్దిగా నీట్గా స్క్రోల్ డౌన్ చేసి చక్కగా ఎక్స్ప్లోర్ అయితే చేయండి. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే 2 రోల్స్కి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి వచ్చేటికి ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఫుల్ఫిల్ ఆల్ నెససరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా రికమెండెడ్ బై ది స్క్రీనింగ్ కమిటీ అనేసి ఇచ్చారు ఫస్ట్. సో వాళ్ళకి మనకి ప్రొఫిషియన్సీ చెక్ చేస్తారన్నమాట. టైపింగ్ టెస్ట్లోని కంప్యూటర్ మనకి ఇస్తారు, కంప్యూటర్ మీద మీరు ఆ యొక్క టెస్ట్ అయితే రాయాల్సి వస్తుంది. సో ప్రొఫిషియన్సీ టైపింగ్ ప్రొఫిషియన్సీ చెక్ చేస్తారు. సో తర్వాత మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి గైస్, పేపర్ 1 పేపర్ 2 అనేసి. పేపర్ 1లో మీరు త్రిషోల్డ్ వస్తేనే పేపర్ 2 అటెంప్ట్ చేయడానికి అయితే అవుతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, ఇంకా స్కీమ్ అండ్ సిలబస్లో చూస్తే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి అయితే కండక్ట్ చేస్తారు. ద క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్లోని హిందీలోనే ఉంటుంది. సో ఇంగ్లీష్ చూస్ చేసుకుంటాం మనం. 12th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటుంది మనకి. టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటుంది. 2.5 hours మనకైతే ఇస్తారన్నమాట. స్క్రైబ్ ఉంటే 250 hours మనకైతే ఇస్తారు, చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో టోటల్ అలాటెడ్ టైం 90 minutes ఉంటుంది. ఏంటి పేపర్ 1కి మెంటల్ ఎబిలిటీ మీద 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం మార్క్స్ మనకైతే 200 అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ విషయానికి వస్తే దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్ అని కూడా మెన్షన్ చేశారు. హ్యాపీ. పేపర్ 2 వచ్చేటికి మనకి 1 hour అయితే ఇస్తారు. జనరల్ అవేర్నెస్ మీద ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనకైతే ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 150 మార్క్స్ ఈచ్, టోటల్గా 300 మార్క్స్ ఉంటుంది. 1 నెగిటివ్ మార్క్ అయితే దీనికి ఉంటుంది, చెక్ చేసుకోండి ఈచ్ ఆన్సర్కి. సో చాలా జాగ్రత్తగా అయితే రాయాల్సి వస్తుంది. ఇంకా టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా, దానికి చూస్తే టైం అయినట్టు మనకి 10 minutes అయితే ఇస్తారు. టైపింగ్ ప్రొఫిషియన్సీ 35 words per minute మీరైతే టైప్ చేయగలగాలి ఇంగ్లీష్లోని. ఆర్ 10,500 డిప్రెషన్ పర్ అవర్ మీరైతే టైప్ చేయాలనేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. ఓకే, చెక్ చేసుకోండి. సో హిందీ అయితే 30 words per minute అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనకైతే మెరిట్ లిస్ట్ తీసి అప్పుడు మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా అంతే, యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ స్టెనోగ్రఫీ ఆ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్ మీరైతే కంప్లీట్ చేయగలగాలి. అది మాత్రం చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి అంతే, ఇక్కడ కూడా అంతే కంప్యూటర్ బేస్డ్ ఓఎంఆర్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మనకి ఇస్తారు. 200 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. టోటల్గా 2 hours అయితే ఇస్తారు. 2 hours 40 minutes ఏమో స్క్రైబ్కి ఇస్తారు. సో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ మీద 50 questions 50 marks ఉంటుంది. జనరల్ అవేర్నెస్ మీద 50 questions 50 marks ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనకి 100 questions 100 marks అయితే ఉంటుంది. ఈ 3 sectionsలో కూడా మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఇస్తున్నారు. 0.25 నెగిటివ్ మార్క్స్ మనకైతే డిడక్ట్ అయితే ఉంటుంది మీరు కనుక రాంగ్ ఆన్సర్ రాస్తే. చెక్ చేసుకోండి. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ మనకి స్టెనోగ్రఫీ మీద ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు, ద ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుందట. ద క్యాండిడేట్స్ విల్ బి గివెన్ 1 డిక్టేషన్ ఇస్తారు. 10 minutesలో మీరైతే టైప్ చేయగలగాలన్నమాట. చెక్ చేసుకోండి. ఓకే, సో ఇంగ్లీష్లోనేమో సో టైం డ్యూరేషన్ ఇక్కడ ఇచ్చారు 50 minutes అయితే ఉంటుందట. టైం డ్యూరేషన్ మనకి 70 minutes అయితే ఇస్తాను ఇక్కడ ఇచ్చారు. చెక్ చేసుకోండి, యాజ్ పర్ ది నామ్స్ ఉంటాయి. హౌ టు అప్లై విషయానికి వస్తే మీరు అఫీషియల్గా మనం ఆన్లైన్లోనే ngri.res.in మీరైతే అప్లై అయితే చేయాలన్నమాట. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, సో జనరల్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 rupees మీరు ఇన్ ఫేవర్ SBI కలెక్ట్ మీరైతే ఆన్లైన్లో పే చేసి మీరైతే రిసిప్ట్ అయితే తీసుకోవాలన్నమాట. దానికోసం మనకు ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టు మనకి సో SBI కలెక్ట్ యొక్క యాక్చువల్ పేజ్లోకి అయితే రీడ్ అయితే ఇలా అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే వస్తుంది. సో ఆఫ్టర్ దట్ అక్కడ మనం అప్లికేషన్ ఫర్ JSA అండ్ జూనియర్ స్టెనోగ్రఫీ అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చినంటే పేమెంట్ గేట్వే ఇలా వస్తుంది. ఇలా మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ ఇచ్చేసి 500 rupees మీరైతే పే చేస్తారు. ఆఫ్టర్ దట్ మనకు ఒక రిసిప్ట్ వస్తుంది, అది సేవ్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఆ రిసిప్ట్ యూస్ చేసి మనం యాక్చువల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవాలి. జనరల్ కేటగిరీ పీపుల్ గైస్ గుర్తుపెట్టుకోండి. అదే మీరు SC ST PWBD ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే మీరు అప్లికేషన్ ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం లేదనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. రిలవెంట్ డాక్యుమెంట్స్ మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. ఓకే, రిలవెంట్ డాక్యుమెంట్స్ అసలు ఏమైనా రెడీ చేసుకోవాలంటే మీరు ఇక్కడ చూడండి, మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే స్కాన్ చేసి పెట్టుకోవాలి. సిగ్నేచర్ కూడా మీరైతే స్కాన్ చేసి పెట్టుకోవాలి గైస్. దాంతోపాటుగా మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించిన అన్ని డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీరైతే స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చేసారు. సో అదే జనరల్ కేటగిరీ పీపుల్ ఏమో 500 rupees మీరు SBI కలెక్ట్ యూస్ చేసి మీరు రెడీ చేసి పెట్టుకుంటారు కదా, ఆ యొక్క రిసిప్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఫోటోగ్రాఫ్, నెక్స్ట్ అప్రోప్రియేట్ 10th మెట్రికులేషన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్. సో దాంతోపాటుగా గెజిటెడ్ ఆఫీసర్స్ ఏమైనా నేమ్ చేంజ్ ఉంటే మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలి. టోటల్గా N వరకు ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నారంటే మీరు ఈజీగా ఆన్లైన్లోని చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మాట ఆన్లైన్ అప్లికేషన్ మీకు ఇచ్చేసి ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. రిజిస్టర్ మీకు ఇచ్చేసి తర్వాత లాగిన్ మీకు ఇచ్చేసి. ఓకే, మంచి అప్డేట్గా CSIR నుంచి మనకి నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది. సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి గైస్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఇక్కడ రిజర్వేషన్ అయితే మనకి ఇచ్చారు. నెంబర్ ఆఫ్ పోస్టులకు ఈడబ్ల్యూఎస్కి వచ్చేవాడికి 1 పోస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ అన్రిజర్వ్డ్కి వచ్చేవాడికి 3 పోస్ట్ ఇచ్చారు. అంటే టోటల్గా 4 వేకెన్సీస్కి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు ఓకే అనుకుంటే తప్పకుండా అయితే అప్లై చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి గైస్. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.